ఓం నమో వెంకటేశాయ. అర్కకాంతి పద్మనాభా తర్కశాంతి సద్మభానా గోవింద గోవింద. రక్షస్యహో విశ్వమిదం సమంతాత్ జక్షస్యథ ప్రాప్త అనేహసి స్వయం దక్షోస్యనేనాంజనమత్ర హాతుం చక్షుష్యతః ప్రాకటితాం జహాసి అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ ఆయన్ను స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ చల్లని సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్య విగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. 19వ అధ్యాయం వరకు హిరణ్యాక్షుణ్ణి శ్రీవరాహమూర్తి సంహరించిన తర్వాత ఆ వృత్తాంతాన్ని తెలుసుకోవటం ద్వారా శ్రోతలు అందుకోగలిగినటువంటి ఫలితాలను వివరించటం అనే అంశాలను ప్రధానంగా చూపించారు. ఈ వృత్తాంతం మొత్తం స్వయంభువ మనువు గారు తన సృష్టి కార్యాన్ని చేయటానికి వీలుగా స్థానం కావాలి అని బ్రహ్మగారిని కోరటం, బ్రహ్మగారు నీకు భూమి ఉంది కదా అని అడిగితే ఆ భూమి నీళ్లలో మునిగిపోయింది అని స్వయంభువ మనువు గారు చెప్పటం, ఆ భూమిని పైకి తీసుకురావటానికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనను బ్రహ్మగారు ప్రారంభించటం, ఆయన ఆలోచనల్లోంచి యజ్ఞవరాహమూర్తి అవతరించటం అనేటువంటి వృత్తాంతం ద్వారా వచ్చింది. ఆ యజ్ఞవరాహమూర్తి యొక్క అవతార సందర్భంలోనే ఆయన మరొకసారి కూడా
బయటకు వచ్చాడు కదా, మరొకసారి వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అని చెప్తున్నారు కదా. ఆ హిరణ్యాక్ష వధ వృత్తాంతం చెప్పమని విదురుడు కోరటం, దాన్ని మైత్రేయ మహర్షి గారు వివరించటం అనేటువంటి ప్రాసంగిక కథతో ఇది జరిగింది. మళ్ళీ ఈ ప్రాసంగికమైనటువంటి వ్యవహారాలన్నీ పూర్తయిన తర్వాత, హిరణ్యాక్ష వధ కూడా పూర్తయిన తర్వాత, స్వయంభువ మనువు గారు సృష్టిని ఎలా ముందుకు తీసుకెళ్ళాడు అనేటువంటి అంశాన్ని చెప్పవలసి ఉంది. ఆ అంశాన్ని చెప్పటం కోసం స్వయంభవ మనువు గారు సృష్టిని ఎలా ముందుకు తీసుకెళ్లారు అనేటువంటి అంశాన్ని చెప్పటం కోసం పై గ్రంథం ప్రారంభం కావలసి ఉంది. ఆ ప్రారంభం కావలసినటువంటి తరుణంలో శౌనకుడు 80వ అధ్యాయంలో ఒక ప్రశ్నను సూత మహామునిని వేస్తున్నాడు అనేటువంటి అంశాన్ని వ్యాస మహర్షి గారు తెర మీదకు తీసుకొస్తున్నారు. మహీం ప్రతిష్టామధ్యస్య సౌతే స్వయంభువో మను కాన్యన్వతిష్ఠద్వారాణి మార్గాయ అవర జన్మనాం అనేటువంటి ప్రశ్నను ప్రారంభిస్తున్నాడు శౌనక మహర్షి గారు. మహీం ప్రతిష్టాం అధ్యస్య, భూమి స్వస్థానానికి చేరిపోయింది. భూమిని యజ్ఞవరాహమూర్తి స్వస్థానంలో ఉంచేశాడు. యజ్ఞవరాహస్వామి ఇలా భూమిని స్వస్థానంలో ఉంచిన తరువాత స్వయంభువ మనువు గారు కాని అన్వతిష్ఠద్వారాణి మార్గాయ అవరజన్మనాం, తన తరువాత రావలసినటువంటి సృష్టి కోసం, తన తర్వాత పుట్టవలసినటువంటి ప్రాణులు మొదలైనటువంటి వాటి కోసం ఏ రకమైన దారులను అనుసరించాడు. మార్గాయ అవర జన్మనాం కాన్యన్వతిష్ఠద్వారాణి, ఏ మార్గాలను అనుసరించాడు, ఏ మార్గం ద్వారా అతను సృష్టి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళాడు. సౌతే, ఓ సూతపుత్ర, నాకు ఈ విషయాన్ని చెప్పవలసింది అని శౌనక మహర్షి గారు అడుగుతున్నారు. మహీం ప్రతిష్టామధ్యస్య సౌతే స్వయంభువో మను కాన్యన్వతిష్ఠద్వారాణి మార్గాయ అవర జన్మనాం అనే ఈ ప్రశ్నలో. కాకపోతే ఈ ప్రశ్నను నేనే కాదు, విదురుడు కూడా వేసే ఉంటాడు. విదురుడు మైత్రేయ మహర్షి గారిని ఈ ప్రశ్న వేసే ఉంటాడు. ఎందుకంటే హిరణ్యాక్ష వధ అనేది ప్రాసంగికంగా వచ్చింది కాబట్టి విదురుడు ఏ రకంగా అడిగాడు, మైత్రేయ మహర్షి గారు ఏ విధంగా సమాధానం చెప్పారు అనే అంశాన్ని ఆయన నోటికుండా నాకు చెప్పవలసింది అని పై శ్లోకంలో అంటున్నాడు. క్షత్తా మహాభాగవత కృష్ణస్యైకాంతిక సుహృత్ యస్తత్యాజాగ్రజం కృష్ణే సాపత్యమఘవానితి అని దానికి ఉపోద్ఘాతం చేస్తున్నాడు. విదురుడు అడగగా మైత్రేయ మహర్షి గారు చెప్పగానే వినటం ఎందుకు, ఆ చెప్పేదేదో నేనే చెప్పేస్తాను అని కాదు. విదురుడు అడిగేటువంటి ప్రశ్నలలో చాలా విశేషం ఉంటుంది. ఎందుకంటే విదురుడి యొక్క మనసులో భక్తి చాలా బలంగా ఉంది. ఆ విదురుడు క్షత్త మహాభాగవత, భగవద్భక్తులలో కల్లా కూడా చాలా గొప్పవాడు. కృష్ణస్య ఏకాంతిక సుహృత్, కృష్ణుడికి చాలా దగ్గర భక్తుడు, దగ్గర స్నేహితుడు, కృష్ణుణ్ణి మనసులో చాలా దగ్గరగా ఉంచుకున్నటువంటి మహనీయుడు అతను. ఎంతటి దగ్గరి వాడంటే కృష్ణుడికి యస్తత్యాజ అగ్రజం కృష్ణే సాపత్యం అఘవానితి, ఎప్పుడైతే తన అన్నగారు, తనకు చాలా ఇష్టమైనటువంటి అన్నగారు ధృతరాష్ట్ర మహారాజు గారు కృష్ణుడికి ద్రోహం చేశాడు, అంటే కృష్ణుడి మాట వినకుండా ఆయన్ని బంధించేటువంటి ప్రయత్నాన్ని, తన పుత్రులు చేసినటువంటి ప్రయత్నాన్ని ఆమోదించాడో అప్పుడు వెంటనే తన అన్నగారిని కూడా వదిలేశాడు. శ్రీకృష్ణుడికే గనక విరోధం తలపెట్టే మాట అయితే, ఆయనకి ఏమైనా ద్రోహం తలపెట్టే మాట అయితే అన్నగారిని కూడా లెక్క చేయకుండా అన్నగారిని కూడా పట్టేశాడు. యస్తత్యాజ అగ్రజం, తన అన్నగారిని వదిలిపెట్టేశాడు. అందులోనూ సాపత్యం సహోదరుడు, అందులోనూ సాపత్యం ఆయన యొక్క పుత్రులు 100 మంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరినీ కూడా ససంతానంగా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? కృష్ణే అఘవానితి, కృష్ణుడికి ద్రోహం తలపెట్టాడు, ఆయన్ని దూతగా వచ్చినప్పుడు బంధించాలని వీళ్ళందరూ తలపెట్టారు అనే ఒకే ఒక కారణం మీద వదిలేశాడు. అంతటి మహాభాగవతుడు అతను. క్షత్తా మహాభాగవత కృష్ణస్యైకాంతిక సుహృత్ యస్తత్యాజ అగ్రజం కృష్ణే సాపత్యం అఘవానితి.
అంతేకాదు ద్వైపాయనాదనవర మహిత్వే తస్య దేహజ సర్వాత్మనాశ్రిత కృష్ణం తత్పరాంశ్చాప్యనువ్రత అని కూడా ఆయనకు గొప్పదనాలు ఉన్నాయి. ద్వైపాయనాదనవర మహిత్వే తస్య దేహజ. ఈయన ద్వైపాయనుడు అంటే వేదవ్యాస మహర్షి గారు ఆయన యొక్క అనుగ్రహంతో పుట్టినవాడు. తస్య దేహజ. కానీ ద్వైపాయనాత్ అనవర మహిత్వే. మహిత్వే గొప్పదనంలో ఆయన కంటే తక్కువ వాడేమీ కాడు. ఆయన పుత్రుడే అవ్వచ్చు, లేదా ఆయన అనుగ్రహం ద్వారా పుట్టినవాడు కావచ్చు, కానీ ఆయన కంటే ఏమాత్రం తక్కువ వాడు కాడు. ద్వైపాయనాత్ అనవర మహిత్వే తస్య దేహజ సర్వాత్మనా ఆశ్రిత కృష్ణం. తనకుండేటువంటి భావాలన్నిటినే కృష్ణుడికే సమర్పణం చేసినటువంటి వాడు. సర్వాత్మన తన మనసులో రేగేటువంటి భావాలన్నిటినీ కృష్ణుడికి సమర్పించేసి కృష్ణుణ్ణే ఆశ్రయించుకుని ఉన్నటువంటి వాడు. సర్వాత్మన ఆశ్రిత కృష్ణం. ఈయన యొక్క భక్తి కేవలం కృష్ణుడికే పరిమితం కాదు, తత్పరాంశ్చ అనువ్రత. ఆ కృష్ణుణ్ణే గొప్పగా భావించే వారిని, కృష్ణుణ్ణి తనలాగా మనసులో చాలా దగ్గరగా ఉంచుకున్న వారిని అనుసరిస్తూ ఉంటాడు. ఆ అనుసరించటంలో భాగంగానే మైత్రేయ మహర్షి గారిని పట్టుకుని ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నాడు. ద్వైపాయనాదనవర మహిత్వే తస్య దేహజ సర్వాత్మనా ఆశ్రిత కృష్ణం తత్పరాంశ్చ అనువ్రత. మరి అలాంటివాడు, కేవలం భగవంతుడి మీద భక్తి తప్ప మరొకటి లేనివాడు, ఆ భావంతోనే మనసును నింపుకున్నవాడు, కిమన్వపృచ్ఛన్ మైత్రేయం విరజాస్తీర్థసేవయా ఉపగమ్య కుశావర్తే ఆసీనం తత్వవిత్తమం. ఇలాంటివాడు, ఇంతటి భాగవతోత్తముడు, భగవద్భక్తులలో కల్లా గొప్పవాడు, విరజాహ మనసులో ఏ రకమైన మాలిన్యము లేనివాడు, ఇలాంటివాడు తీర్థసేవయ తీర్థ క్షేత్రాలను యాత్ర చేసుకుంటూ ఒక్కొక్క క్షేత్రాన్ని దాటుకుంటూ కుశావర్తే అంటే గంగాద్వారం హరిద్వారంలో మైత్రేయం ఉపగమ్య మైత్రేయ మహర్షిని చేరి లేదా ఆయన దగ్గరకు వెళ్ళి కిమన్వపృచ్ఛత్. ఆయన ఆసీనం ఏమీ పని చేసేవాడు కాదు, ఏ పని చేయవలసిన అవసరం ఉన్నవాడు కాడు, ప్రశాంతంగా కూర్చున్నాడు. అలా కూర్చున్న వాణ్ణి ఏమడిగాడు ఈయన? కిమన్వపృచ్ఛత్. అందులోనూ తత్వవిత్తమం, తత్వవేత్తలలో కల్లా కూడా శ్రేష్ఠుడైన వాడు మైత్రేయ మహర్షి గారు. అలాంటి తత్వవేత్తలలో కల్లా శ్రేష్ఠుడైన మైత్రేయ మహర్షి గారే దొరికినప్పుడు భక్తులలో కల్లా శ్రేష్ఠుడైనటువంటి విదురుడు ఏమడిగాడు అని నాకు జిజ్ఞాస ఉంటుంది కదా. ఇలాంటి మహాభాగవతోత్తముడు అడిగితే, అలాంటి తత్వవేత్తలలో శ్రేష్ఠుడైన మైత్రేయ మహర్షి గారు చెబితే ఎలా ఉంటుందో వినాలి అని నాకు కూడా ఉత్సుకతగా ఉంటుంది కదా. అందువల్ల వాళ్ళ మాటల ద్వారా ఈ వృత్తాంతాన్ని నాకు చెప్పు. కిమన్వపృచ్ఛత్ మైత్రేయం విరజాస్తీర్థసేవయా ఉపగమ్య కుశావర్తే ఆసీనం తత్వవిత్తమం అని శౌనక మహర్షి గారు సూత మహామునితో అంటున్నాడు. తయో సంవదతో సూత ప్రవృత్తా యమలా కథా ఆపో గాంగా ఇవాఘగ్ని హరే పాదాంబుజాశ్రయా. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఇంతవరకు నువ్వు చెప్పావే, చెప్పినవే చాలా గొప్పగా ఉన్నాయి. తయో సంవదతో, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే విదురుడు అడగటం, మైత్రేయ మహర్షి గారు చెప్పటం అనేటువంటి వాళ్ళిద్దరి సంవాదంలో, వాళ్ళ మాటల్లో సూత, ఓ సూత మహాముని, ప్రవృత్తాహి అమలాహ్ కథా, నిర్మలమైనటువంటి భగవంతుడికి సంబంధించిన ఎన్నో కథలు దొర్లాయి, ఎన్నో కథలు ఇందులో వచ్చేసాయి. ఆ కథలన్నీ కూడా అహపో గాంగా ఇవాఘగ్ని హరే పాదాంబుజాశ్రయా. ఆ కథలన్నీ కూడా శ్రీహరి తాలూకు పాదాంబుజాలని, ఆ పాద పద్మాలని ఆశ్రయించుకుని ఉన్నవి. శ్రీహరి తాలూకు లీలలని, శ్రీహరి తాలూకు తత్వాన్ని, శ్రీహరి తాలూకు సృష్టితత్వాన్ని, వీటన్నిటినీ కూడా బోధించేటువంటి కథలు. ఆ హరి పాదాంబుజాశ్రయమైనటువంటి కథలు కాబట్టే ఇవి అఘగ్ని పాపాలను పోగొడతాయి. పాపాలను ఎలా పోగొడతాయి అంటే, హరిపాదం మీదుగా ప్రవహించినటువంటి గంగాజలం ఎలాగైతే పాపాలను పోగొడుతుందో,
గంగలోని ప్రతి నీటి బిందువు పాపాలను తొలగించడానికి ఎలాగైతే సంసిద్ధంగా ఉంటుందో, అలాగే వీళ్ళ మాటలలోని ప్రతి మాట, వీళ్ళ సంవాదంలోని ప్రతి కథ కూడా పాపాలను పోగొట్టడానికి సంసిద్ధంగా ఉంటుంది. ఆపహ గాంగాహ ఇవ అఘగ్ని హరిపాదాంబుజాశ్రయా. వాళ్ళేమి పోచుకోలు కబుర్లు ఏమి చెప్పుకోవటం లేదు. వాళ్ళు హరితత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు, పరమాత్మతత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. అలాంటి వాళ్ళ మాటలు పరమ పవిత్రమైనటువంటి మాటలు. వాళ్ళ మాటలు వినాలని నాలాంటి వాడికి కూడా కుతూహలం ఉంటుంది కదా. అందువల్ల తా నః కీర్తయ భద్రంతే కీర్తన్యోదార కర్మణ రసజ్ఞ కో ను తృప్యేత హరిలీలామృతం పిబన్ అని శౌనకుడు కన్క్లూడ్ చేశాడు. తానః కీర్తయ, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అవన్నీ మాకు వివరంగా చెప్పు. భద్రంతే, నీకు మంచి కలుగు కాక. ఇలాంటి మంచి మాటలు చెప్పినందుకు నీకు ఏం మంచి కలగాలో అది కలుగుతుంది. అందువల్ల భద్రంతే కీర్తన్యోదార కర్మణ. ఇంతవరకు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుని నోటిని పాడు చేసుకున్నాము, ఆ మాటలు ఈ మాటలు విని చెవుల్ని కూడా పాడు చేసుకున్నాము. నిజంగా మాట్లాడుకోవలసింది ఆ పరమాత్మ గురించే, నిజంగా వినవలసింది కూడా ఆయన గురించే. వాళ్ళు చేసిన పనులు, వీళ్ళు చేసిన పనులు, వాటిని గురించి మాట్లాడుకోవటం, వినటం, ఇవన్నీ కూడా చేశాము. కానీ ఎవరు చేసిన పనులను గురించి మాట్లాడుకోవాలి, ఎవరు చేసిన పనులను గురించి వినాలి అంటే ఉదార కర్మణ, ఈ సృష్టి మొత్తాన్నే చేసినటువంటి విశాలమైన క్రియలు కలిగినటువంటి పరమాత్మను గురించి వినాలి, ఆయన చేసిన కర్మలను గురించి వినాలి, వాటి గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ సందర్భం, ఆ అవకాశం వచ్చింది కాబట్టి కీర్తన్య ఉదార కర్మణ, ఆయన తాలూకు కథలన్నీ విదుర మైత్రేయ సంవాదంలో ఏ రకంగా దొర్లినాయో అవన్నీ చెప్పవలసింది. తాన కీర్తయ భద్రంతే కీర్తన్యోదార కర్మణ. ఇంతవరకు చెప్పింది అదే కదా, మీరు తృప్తి పడటం లేదేమిటి అని అడుగుతావేమో. రసజ్ఞ కోను తృప్యేత. రసజ్ఞ, రసం అనేదాన్ని ఎరిగినవాడు, రసం అంటే ఏంటో తెలిసినవాడు, ఆనందం అంటే ఏంటో అర్థమైనవాడు. కోను తృప్యేత, ఎవరు తృప్తి పడగలరు? హరి లీలామృతం పిబన్. ఆ హరిలీలల తాలూకు అమృతాన్ని తాగుతూ తాగుతూ ఉంటే, ఆనందం అనేది అనుభవంలోకి వస్తూ ఉంటే తృప్తి అనేది ఎవరికి కలుగుతుంది? ఆనందం గురించి తెలియక, వింటే ఏ విషయం వింటే సంతోషం కలుగుతుందో, ఆనందం కలుగుతుందో, తృప్తి కలుగుతుందో, ప్రయోజనం ఉంటుందో తెలియక మిగతావన్నీ వింటారు. లేదా మేము కూడా ఇంతకుముందు విన్నామేమో, కానీ ఆనందం అంటే ఏంటో తెలిసింది, రసం అంటే ఏంటో తెలిసింది, ఏ మాటలను వింటే తృప్తి కలుగుతుందో తెలిసింది, ఏ మాటలను వింటే ప్రయోజనం కలుగుతుందో తెలిసింది. కాబట్టి ఆ హరి లీలామృతం పిబన్, ఆ హరిలీలల తాలూకు అమృతాన్ని తాగుతూ ఉంటే చెవులతోనూ మాకు తృప్తి అనేది ఎక్కడి నుంచి ఉంటుంది? కాబట్టి తృప్తి లేదు. నువ్వు ఎంతసేపు చెప్పినా సరే వినటానికి సిద్ధం, ఎంతసేపు చెప్పిన తర్వాత అయినా సరే పైన చెప్పు, పైన చెప్పు అని అడగటం తథ్యం అని శౌనక మహర్షి గారు తాన కీర్తయ భద్రంతే కీర్తన్యోదార కర్మణ రసజ్ఞ కోను తృప్యేత హరి లీలామృతం పిబన్ అనే ఈ శ్లోకంలో అంటున్నారు. అప్పుడు సూత మహాముని గారు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని వ్యాస మహర్షి గారు తన మాటలతో చెప్తున్నారు. ఏవం ఉగ్రశ్రవా పృష్ట ఋషిభిర్నైమిషాయనై భగవత్యర్పితాధ్యాత్మ తానాహ శ్రూయతామితి. సూత మహాముని చాలా సంతోషించాడు. ఏవం ఉగ్రశ్రవాహ, ఆయనకు ఉగ్రశ్రవాహ అని పేరుంది. ఉగ్రశ్రవాహ అనే పేరు కలిగినటువంటి సూత మహాముని ఋషిభి నైమిషాయనై పృష్ట, నైమిషారణ్యంలో ఉండేటువంటి, నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తూ వస్తున్నటువంటి ఋషులు ఇలా అడగగానే ఋషిభి నైమిషాయనై పృష్ట ఏవం పృష్ట, నువ్వు చెప్పింది మాకు చాలదు, ఇంకా చెప్పు, చెప్పేది విదుర మైత్రేయ సంవాదంతో చెప్పు అనే మాటను విని భగవత్యర్పితాధ్యాత్మ,
తన మనసులోని భావాలన్నిటినీ ఒక్కసారి భగవంతుడికే సమర్పణం చేసేసి వేరే ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా అటు ఇటు కథ చెదిరిపోకుండా మాటలు అటు ఇటు పోకుండా ఉండేందుకు తన ఏకాగ్రతను మొత్తాన్ని భగవంతుడి మీద ఉంచి భగవతి అర్పిత అధ్యాత్మ తానాహ శ్రూయతామితి. మీరు అడిగారు, తప్పనిసరిగా చెప్తాను వినండి అని వాళ్ళతో అన్నాడు అని అంటున్నారు. ఇది వ్యాస మహర్షి వాక్యం. ఏవం ఉగ్రశ్రవా పృష్ట ఋషిభిర్నైమిషాయనై భగవత్యర్పితాధ్యాత్మ తానాహ శ్రూయతామితి అని. సూతుడు ఏమన్నాడు? సూత ఉవాచ హరేర్ధృత క్రోడతనో స్వమాయయా నిశమ్య గోరుద్ధరణం రసాతలాత్ లీలాం హిరణ్యాక్షమవజ్ఞయా హతం సంజాత హర్షో మునిమాహ భారత అని. హరేహే ధృతక్రోడతనో స్వమాయయా, తన మాయతో శ్రీహరి వరాహ రూపాన్ని ధరించాడు అని చెప్పావు. హరేహే ధృత క్రోడ తనోహో స్వమాయయా. అలాగే గోరుద్ధరణం రసాతలాత్, రసాతలాత్ పాతాళం కంటే కూడా కిందకుండేటువంటి భాగంలో ఉండే అవ్యక్త జలంలో లేదా గర్భోదం అనేటువంటి పేరున్న నీటిలో భూమి మునిగిపోయి ఉంటే ఆ భూమిని పైకి తెచ్చి స్వస్థానంలో ఉంచటం అనేటువంటి వృత్తాంతాన్ని నువ్వు చెప్పావు. నిశమ్య, నేను కూడా విన్నాను. లీలాం హిరణ్యాక్షం అవజ్ఞయా హతం, ఈ గోరుద్ధరణ అంటే ఈ భూమిని పైకి తీసుకురావటము, అలాగే మధ్యలో అడ్డం పడినటువంటి హిరణ్యాక్షుణ్ణి లెక్క చేయకుండా ఒకే ఒక దెబ్బతో కింద పడేయటము అనేటువంటి లీలను గురించి కూడా చెప్పావు. ఆ చెప్పిన దాన్ని నేను విన్నాను, విదురుడనైనటువంటి నేను విన్నాను. సంజాత హర్ష మునిమాహ భారత, దాంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు ఇంతంత గొప్ప విషయాలను చెప్పావు, నేను విన్నాను అనేటువంటి సంతోషంలో ఉన్నాను అని మునితో, ఆ మైత్రేయ మహర్షితో విదురుడు అన్నాడు. హరేర్ధృతక్రోడతనో స్వమాయయా నిశమ్య గోరుద్ధరణం రసాతలాత్ లీలాం హిరణ్యాక్షమవజ్ఞయా హతం సంజాత హర్షో మునిమాహ భారత అని సూతుడు చెప్తున్నాడు. సూతుడి మాటల్లోనే చెప్పుకోవాలి అంటే, విదురుడు మైత్రేయ మహర్షి గారు చెప్పగా ఈ వరాహావతారాన్ని గురించి విన్నాడు, వివరంగా విన్నాడు. ఆ వరాహావతారంలో శ్రీహరి చేసినటువంటి భూమిని స్వస్థానంలో పెట్టడం అనే లీలను, అలాగే హిరణ్యాక్షుణ్ణి లెక్కలేకుండా అవజ్ఞయ సంహరించడం అనేటువంటి లీలను దీన్ని విన్నాడు. విని చాలా సంతోషించాడు. సంతోషించి మైత్రేయ మహర్షి గారితో ఇలా మాట్లాడసాగాడు. ఏమని మాట్లాడాడు? విదుర ఉవాచ ప్రజాపతి పతి సృష్ట్వా ప్రజాసర్గే ప్రజాపతీన్ కిమారభత మే బ్రహ్మన్ ప్రబ్రూహ్యవ్యక్త మార్గవిత్ అని మొదలుపెట్టి మాట్లాడాడు. మనం స్వయంభూ మనువు దగ్గర ఉన్నాం కదా, ఆ స్వయంభూ మనువు గారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, నాకు సృష్టిలో పైన ఎలా చేయాలి అని నీవు ఉపదేశం చేయవలసింది అని అడిగిన చోట ఆగాం కదా. అప్పుడు ప్రజాపతి పతి, ఈ ప్రజాపతులందరికీ కూడా పతి అయినటువంటి బ్రహ్మగారు సృష్ట్వా ప్రజాసర్గే ప్రజాపతీన్, ఈ ప్రజాపతులందరినీ స్వయంభూ మనువు కావచ్చు లేదా మరీచ్యాది ప్రజాపతులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా సృష్టి చేసిన తరువాత కిం ఆరభతమే బ్రహ్మన్, ఆయన సృష్టి కార్యంలో వీళ్ళకి మీద బాధ్యతలను వదిలేసి ఊరుకున్నాడా, లేకపోతే తాను కూడా కొంతమేర సృష్టి చేసుకుంటూ వచ్చాడా? కిం ఆరభత, ఒకవేళ సృష్టి చేసుకుంటూ వచ్చిన మాట అయితే ఏ రకంగా మళ్ళీ సృష్టి చేశాడు? కిమారభతమే బ్రహ్మన్ ప్రబ్రూహి అవ్యక్త మార్గవిత్, మాకు అవన్నీ చెప్పు. ఎందుకంటే సృష్టి ప్రక్రియ అనేది కాస్తంత గందరగోళంగా ఉండేటువంటి ప్రక్రియ. అందులోనూ సృష్టి ప్రారంభంలో ఉండేటువంటి ప్రక్రియ చాలా హడావిడిగా ఉంటుంది, సరిగ్గా అర్థమైనట్లు ఉండదు, అవ్యక్తంగా అంటే విన్నట్లు ఉంటుంది, వినబడినట్లు ఉంటుంది, అర్థమయ్యి అవ్వకుండా ఉంటుంది. అలాంటి విషయాలన్నిటినీ బాగా తెలుసుకున్నవాడివి నువ్వు. అవ్యక్త మార్గవిత్,
ఇలాంటి తెలిసి తెలియకుండా ఉండేటువంటి విషయాలన్నిటినీ కూడా ఖచ్చితంగా తెలుసుకున్నటువంటి వాడివి నువ్వు. కాబట్టి బ్రహ్మగారు ఎంత మేరకు సృష్టి చేసుకుంటూ వెళ్ళాడు, ప్రజాపతులు ఎంత మేరకు సృష్టి చేశారు, ప్రజాపతులు సృష్టి చేయడం ప్రారంభించిన తర్వాత బ్రహ్మగారు చేతులు ముడుచుకుని కూర్చున్నాడా, లేదా బ్రహ్మగారు కూడా సృష్టి చేస్తూనే వచ్చాడా, అందరూ కలిసి చేయి వేసి ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్లారా, లేదా ఎవరికి వాళ్ళు పై వాళ్ళకి అందిస్తూ పోయారా అని వివరంగా నాకు చెప్పు అని అడుగుతున్నాడు. ప్రజాపతి పతి సృష్ట్వా ప్రజాసర్గే ప్రజాపతీన్ కిమారభతమే బ్రహ్మన్ ప్రబ్రూహ్యవ్యక్త మార్గవిత్ అనే ఈ శ్లోకంలో. ఏ మరీచ్యాదయో విప్రాహ యస్తు స్వయంభువో మను తైవై బ్రహ్మణ ఆదేశాత్ కథమేతదభావయన్ అని కూడా చెప్పు. మరీచ్యాది ప్రజాపతులను సృష్టి చేశాడంటున్నావు కదా. ఏ మరీచ్యాదయ విప్రాహ వాళ్ళందరూ వేద మార్గాన్ని తెలుసుకున్న వాళ్ళు విప్రులు. యస్తు స్వయంభువో మను ఈ లోకాలని లేదా ప్రధానమైనటువంటి భూలోకాన్ని పరిపాలించటానికి సృష్టి చేయబడ్డవాడు స్వయంభువ మనువు గారు. వీళ్ళందరూ తేవై బ్రహ్మణ ఆదేశాత్ బ్రహ్మగారు సృష్టి చేయండి అంటే కథమేతదభావయన్ ఈ సృష్టిని ఈ స్థితికి ఎలా తీసుకొచ్చారు అని నాకు చెప్పు. ఏ మరీచ్యాదయో విప్రాహ యస్తు స్వయంభువో మను తేవై బ్రహ్మణ ఆదేశాత్ కథమేతదభావయన్ అని విదురుడు మైత్రేయ మహర్షి గారిని అడుగుతున్నాడు. అడిగేందుకేముంది, ఎవరి తీరులో వాళ్ళు సృష్టి చేశారు అని అనుకోవచ్చు కదా. అంటే అలా కుదరదు. సద్వితీయా కిమసృజన్ స్వతంత్రా ఉత కర్మసు ఆహోస్విత్ సంహతా సర్వే ఇదం స్మ సమకల్పయన్ అని నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి అని విదురుడు అంటున్నాడు. వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయినాయా? సద్వితీయా కిమసృజన్ పెళ్ళిళ్ళయ్యి భార్యాభర్తలు ఇప్పుడున్నటువంటి భార్యాభర్తల్లాగా పిల్లల్ని కంటూ వెళ్ళారా, లేకపోతే బ్రహ్మగారిలాగా మానసపుత్రుల్నే సృష్టి చేసుకుంటూ వెళ్ళారా? సద్వితీయా కిమసృజన్ లేదా స్వతంత్రాహ అసలు భార్యలతోనో ఇంకోళ్ళతోనో పని లేకుండా తాము చేయవలసినటువంటి సృష్టిని చేసుకుంటూ వెళ్ళారా స్వతంత్రాహ? లేదా స్వతంత్రాహ ఉత కర్మణి ఒక్కొక్క ప్రజాపతి గారు ఒక్కొక్క మనువు గారు స్వతంత్రంగా పనిచేసుకుంటూ వెళ్ళారా, లేదా ఆహోస్విత్ సంహతా సర్వే అందరూ కలిసి ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్లారా? ఒకళ్ళకొకళ్ళు ఈ సృష్టి ప్రక్రియలో సహాయం చేసుకున్నారా, లేదా ఒకళ్ళకి సంబంధం లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోయారా, లేదా పక్క వాళ్ళు చేసే పనిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళారా? ఆహోస్విత్ సంహతా సర్వే ఇదం స్మ సమకల్పయన్. ఈ సృష్టి ఒకళ్ళు చేస్తే తయారయ్యేటట్టుగా లేదు, ఒకళ్ళ చేతితోనే అయిపోయేటట్లు లేదు. పరమాత్మ వరకు దానికి ఎగ్జంప్షన్ అనేది ఇచ్చేశాము, కానీ మిగతా వాళ్ళు మరీచ్యాది ప్రజాపతులు కానీ లేకపోతే స్వయంభువాది మనులు కానీ వీళ్ళందరూ స్వతంత్రంగా ఒక్కళ్ళే చేయగలరను అనేటువంటి నమ్మకం అయితే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక్కళ్ళే చేశారా లేదా, వాళ్ళకంత సామర్థ్యం ఉందా లేదా అని తెలుసుకోవాలనే కోరిక ఉంది. వాళ్ళు పక్క వాళ్ళతో కలిశారా, లేదా వాళ్ళకు వివాహాలైనాయా, లేదా దంపతులు కలిసి చేశారా, ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పు అని ఈ శ్లోకంలో విదురుడు మైత్రేయ మహర్షి గారిని అడిగాడు. విదురుడు అడిగినటువంటి ప్రశ్న చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్న. ఆ సంక్లిష్టమైన ప్రశ్నని విదురుడే అవ్యక్త మార్గవిత్ అనేటువంటి భావనలో చూపించాడు. ఇదంతా అవ్యక్తంగా ఉంటుంది. ఇప్పుడున్నట్లుగా సృష్టికి ముందు లేదు. సృష్టి ప్రారంభంలో ఇప్పుడున్నంత సజావుగా వ్యవహారాలు జరుగుతున్నట్లు లేదు. అప్పుడున్న అడ్డంకులు వేరు, అప్పుడుండేటువంటి ప్రాబ్లమ్స్ వేరు, వాటిని సాల్వ్ చేసే విధానాలు వేరు, అన్నీ వేరువేరుగా ఉన్నాయి. అన్నీ ఇప్పుడున్నటువంటి విధానాలకు అలవాటు పడ్డ వాళ్ళకి తొందరగా అర్థమయ్యేవి కావు అనేటువంటి భావాన్ని అవ్యక్త మార్గవిత్ అనేటువంటి పదంతో చూపించాడు. అందువల్ల మైత్రేయ మహర్షి గారు ఆ భావాన్ని సరిగ్గానే అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని తన సమాధానాన్ని చెప్పటం ప్రారంభించారు. మైత్రేయ ఉవాచ. సమాధానం చెప్పడం ప్రారంభించేసరికి మైత్రేయ మహర్షి గారికి ఒక చిన్న సమస్య
ఎదురైంది. ఈ ప్రశ్న కేవలం విదురుడిది మాత్రమే కాదు, విదురుడి తరువాత దీన్ని వినేవాళ్ళందరిది కూడా అవుతుంది. సమాధానాన్ని కూడా విదురుడు మాత్రమే వినడు, విదురుడి తరువాత వినేవాళ్ళందరూ కూడా సమాధానం వింటారు. విదురుడి విషయంలో పెద్దగా సందేహమేమీ లేదు, కానీ విదురుడి తర్వాత వినేవాళ్ళ విషయంలో చిన్న సందేహం ఉంది. ఏంటంటే వీళ్ళకి ఇంతకు ముందు చెప్పింది గుర్తుందా లేదా అనేటువంటి సందేహం. ఇంతకుముందు సృష్టి ప్రక్రియలో స్వయంభవ మనువు గారి సృష్టి వరకు ఏం జరిగింది అనే సంగతి చెప్పాం కదా, ఆ చెప్పిన సంగతి వాళ్లకు గుర్తు ఉందా లేదా అనే ప్రశ్న వస్తోంది. గుర్తుందా లేదా అని అడుగుదాము అంటే ఒప్పుకోరు. గుర్తుందా అని అడిగితే మాకు గుర్తుంటేనేమి, గుర్తు లేకపోతేనేమి, నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకుంటూ పో అని అంటారు. అదే క్లాసులో అయితే నిన్న పాఠం ఏం చెప్పుకున్నాము, ఈరోజు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అడిగేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు గుర్తుందా లేదా, ఎక్కడి వరకు ఆపుకున్నాము, ఎక్కడి నుంచి వెళ్ళాలి అని అడిగేందుకు ఎక్కువ స్కోప్ ఉండదు. అందుకని ఇంతవరకు జరిగిన దాన్ని సంగ్రహంగా ఒక్కసారి చెప్పేస్తే, ఇంతవరకు ఏం జరిగింది, ఏం చెప్పాము అనే దాన్ని సంక్షిప్తంగా గనక చెప్పేస్తే గుర్తొచ్చేందుకు అవకాశం ఉంటుంది. గుర్తొస్తే పై విషయం సులభంగా అర్థమవుతుంది అని దానికి ఆయన ఒక పరిష్కారం చూసుకున్నారు. చూసుకుని 7 శ్లోకాలలో ఇంతవరకు చెప్పినటువంటి సృష్టి ప్రక్రియని ఒకసారి సంక్షిప్తంగా అనువాదం చేస్తున్నారు. ఏమని? దైవేన దుర్వితర్క్యేణ పరేణ అనిమిషేణ చ జాతక్షోభాత్ భగవతః మహానాసీద్ గుణత్రయాత్ అని. దైవేన, ఈ సృష్టి ప్రారంభం కావటానికి ఈ సృష్టిలో భాగంగా ఉండేటువంటి జీవుల తాలూకు అదృష్టం కారణం అనే విషయం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. ఆ అదృష్టం జీవులు చేసుకున్నటువంటి పాప పుణ్యాల రూపంలో ఉండేటువంటి అదృష్టం, వాళ్ళు ఫలితాన్ని అనుభవించటానికి సిద్ధంగా ఉండేటువంటి అదృష్టం. దుర్వితర్క్యం ఎలా ఉంటుంది, ఎంత పాళ్లలో ఉంటుంది అని ఎవరూ చెప్పలేనటువంటి అదృష్టం, కేవలం సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మకు మాత్రమే తెలిసినటువంటి ఆ జీవాదృష్టం, దాన్ని అలాగే పరేణ, అలాగే పరమాత్మ అనేటువంటి ఒక కారణాన్ని, అనిమిషేణ కాలం అనేటువంటి ఒక కారణాన్ని, ఈ మూడిటిని వరుసలో పెట్టుకున్నట్లయితే, ఈ మూడు కలిసినట్లయితే దైవేన దుర్వితర్క్యేణ పరేణ అనిమిషేణ చ అనే ఈ 3 కారణాలు గనక కలిసినట్లయితే భగవతః జాతక్షోభాత్, పరమాత్మలో సృష్టి చేయాలి అనేటువంటి ఒక సంకల్పం ప్రారంభమవుతుంది. ఆ సృష్టి సంకల్పం అనేది గనక ప్రారంభమైతే గుణత్రయాత్, సత్వరజస్తమో గుణాలు అనే 3 గుణాలు ఉన్నాయి కదా, ఆ 3 గుణాలను కలిపితే దానికి ప్రకృతి అని పేరు కదా. ఆ ప్రకృతి నుంచి మహానాసీత్, మహత్తత్వం అనేటువంటి తత్వం పుట్టుకొచ్చింది. మొదటి కార్యం పుట్టుకొచ్చింది. దైవేన దుర్వితర్క్యేణ పరేణ అనిమిషేణ చ జాతక్షోభాత్ భగవతః మహానాసీద్ గుణత్రయాత్ అని మొదటిది. తర్వాత ఆ మహత్తత్వం నుంచి రజఃప్రధానాన్ మహతః త్రిలింగో దైవచోదితాత్ జాతః ససర్జ భూతాది వియదాదీని పంచశః అనే తీరులో సృష్టి ముందుకెళ్ళింది. రజఃప్రధానాన్ మహతః, మహత్తత్వంలో ఎలాగూ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి నుంచి ఆ తత్వం పుట్టింది కాబట్టి 3 గుణాలు ఉండాల్సిందే. 3 గుణాలు ఉన్నా సరే రజోగుణం అనేది ప్రధానంగా ముందుకొచ్చినప్పుడు రజఃప్రధానాన్ మహతః త్రిలింగో దైవచోదితాత్, పరమాత్మ ఇంకా ముందుకు సృష్టిని పంపించు, సృష్టిని ఇంకా ముందుకు తోయి అని మహత్తును గనక తోస్తే, దైవచోదితాత్ ఆ దైవం అనేది గనక చోదన చేస్తే, త్రిలింగ అంటే సత్వరజస్తమో గుణాలను తనలో ముడుచుకున్నటువంటి అహంకారతత్వం జాతః అది పుట్టుకొచ్చింది. ఆ అహంకారతత్వం అనేది జాత ససర్జ భూతాది, అది కూడా మళ్ళీ దైవచోదితాత్ సృష్టిని ముందుకు తీసుకెళ్ళటానికి తాను మళ్ళీ సృష్టి చేసింది.
పంచభూతాలకు పంచమహాభూతాలకు ఆది అయినటువంటి ఆ అహంకారతత్వం వియదాదీని పంచశః ససర్జ. 5 5 5 5 అనే తీరులో 5 అనేటువంటి సంఖ్యలో వరుసగా సృష్టి చేసుకుంటూ వెళ్ళింది. ముందు 5 సూక్ష్మభూతాలను సృష్టి చేసింది, అలాగే 5 స్థూలభూతాలను సృష్టి చేసింది, 5 జ్ఞానేంద్రియాలను, 5 కర్మేంద్రియాలను, 5 దేవతలను, 5 ప్రాణాలను, 5 ఉపప్రాణాలను, ఇలా 5 అనేటువంటి సంఖ్యలో సృష్టి చేసుకుంటూ పోయింది. రజఃప్రధానాన్ మహత త్రిలింగో దైవచోదితాత్ జాత ససర్జ భూతాది వియదాదీని పంచశః. తాని చ ఏకైకశ స్రష్టం అసమర్థాని భౌతికం సంహత్య దైవయోగేన హైమమండమవాసృజన్ అని ఆ సృష్టి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళింది. ఎలా ముందుకు వెళ్ళింది? తానిచ ఈ పంచమహాభూతాలు కావచ్చు, సూక్ష్మభూతాలు కావచ్చు, స్థూలభూతాలు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, దేవతలు కావచ్చు, ప్రాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏకైకశః స్రష్టం అసమర్థాన్ని, ఒక్కొక్కటే గనక ఉంటే అవన్నీ సృష్టి చేయటానికి సామర్థ్యం ఉన్నవి కావు. అవి కలిస్తేనే పని చేయగలవు. కాబట్టి ఏకైకశః స్రష్టం అసమర్థాన్ని సంహత్య, అన్నీ కూడా కలిసి భౌతికం హైమం అండం అవాసృజన్, అన్నీ కలిసి ఈ బ్రహ్మాండం అనేదాన్ని ఒకదాన్ని సృష్టి చేశాయి. ఇంతవరకు సృష్టిలో భాగమైనటువంటి, సృష్టి చేయబడినటువంటి ఈ భూతాలు, భౌతికాలు, ఇంద్రియాలు, ప్రాణాలు ఇవన్నీ కలిసి, అన్నీ కలిసి ఈ బ్రహ్మాండం, ఇప్పుడు మనం ఉన్నటువంటి భూలోకం ఉన్నటువంటి బ్రహ్మాండం మొత్తాన్ని తయారు చేశాయి. ఈ బ్రహ్మాండం హైమం, బంగారు వర్ణంలో ధగధగ మెరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో వెలిగేటువంటి వస్తువులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధగధగలాడిపోతూ ఉంటుంది, వెలుగులతో నిండి ఉంటుంది. ఈ బ్రహ్మాండంగా ఇవన్నీ కలిసి పని చేయటానికి, లేదా కలిసి బ్రహ్మాండాన్ని సృష్టి చేయటానికి దైవయోగం అనేది ఎలాగూ సహకరించవలసిందే. ఆ దైవయోగేన హైమం అండం అవాసృజన్. తాని చైకైకశ సృష్టం అసమర్థాని భౌతికం సంహత్య దైవయోగేన హైమమండం అవాసృజన్ అని ఇవన్నీ కూడా బ్రహ్మాండ రూపంలోకి మారినాయి అని చెప్తున్నారు. బ్రహ్మాండంగా మారినంత మాత్రాన సృష్టి ఏమి కనీసం ముందుకు 1 ఇంచు కూడా ముందుకు వెళ్ళినట్టు కాదు. కాబట్టి మళ్ళీ సృష్టి ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళటానికి పరమాత్మే పూనుకుని శోషయిష్ట అబ్ధి సలిలే ఆండకోశో నిరాత్మక సాగ్రం వై వర్షసాహస్రం అన్వవాత్సీత్ తమీశ్వర. ఈ బ్రహ్మాండం ఒక రకంగా ఎందుకు పనికి రాకుండానే ఉంది, అప్పటికింకా పనికి వచ్చే పరిస్థితిని చేరుకోలేదు. ఇదంతా కూడా అవ్యక్త జలంలో మునిగిపోయింది, 1000 సంవత్సరాల పాటు మునిగిపోయింది. ఆ 1000 సంవత్సరాల పాటు ఇది అవ్యక్త జలంలో మునిగిపోయి ఉండగా అందులో ఆ బ్రహ్మాండంలో పరమాత్మ కూడా మునిగి ఉండిపోయాడు. సహా అశయిష్ట అబ్ధి సలిలే. ఇందాక మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి పాతాళం కింద ఉండే అవ్యక్త జలం లాంటి జలంలో అయం అండకోశ నిరాత్మక, పెద్దగా పనికొచ్చేటువంటి పరిస్థితులలో లేకపోవటం వలన ఈ బ్రహ్మాండం మొత్తం పడుకున్నట్టుగా పడుకుంది. సాగ్రం వై వర్ష సాహస్రం, 1000 సంవత్సరాల పాటు లేదా కనీసం 1000 సంవత్సరాల పాటైనా పడుకునుంది. అన్వవాత్సీత్ తమీశ్వర, దాంతోపాటు పరమాత్మ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు కాబట్టి ఆయన కూడా అందులో ఉండిపోయాడు. అప్పుడు తస్య నాభేరభూత్ పద్మం సహస్రార్కోరు దీధితి సర్వజీవనికాయౌక యత్ర స్వయమభూత్ స్వరాట్ అనే తీరులో మళ్ళీ సృష్టి కొంచెం ముందుకెళ్ళింది. ఆయన నీళ్లల్లో పడుకుని ఉండగా తస్య నాభేరభూత్ పద్మం, ఆయన నాభి నుంచి ఒక పద్మం మొలిచింది. ఆ పద్మమే సహస్రార్కోరు దీధితి, 1000 సూర్యుల తాలూకు విస్తారమైనటువంటి ప్రకాశాన్ని, వెలుగుని తనలో ఇముడ్చుకుని ఉంది. సహస్ర అర్క ఉరు దీదితి, దీదితి అంటే ప్రకాశం. 1000 సూర్యుల తాలూకు ప్రకాశాన్ని, వెలుగుని తనలో ఆ పద్మమే ఇముడ్చుకుని ఉంది.
ఆ పద్మమే సర్వజీవనికాయ ఓకః. ఈ పద్మం నుండే రాబోయే కాలంలో బ్రహ్మగారు సృష్టి చేశాడు అని ఇంతకు ముందే విని ఉన్నాం. కాబట్టి ఈ పద్మం మొత్తం ఈ సృష్టి మొత్తానికి, ఇప్పుడు మనం వాడకంలో ఉంచుకున్నటువంటి సృష్టి మొత్తానికి మూలం అని చెప్పుకోవచ్చు. అలాంటి మూలభూతమైనటువంటి పద్మం నుంచి సర్వ జీవనికాయ ఓకః, జీవులందరికీ కావలసినటువంటి సృష్టి చేసేటువంటి స్వరాట్, స్వయంభువుగా ఉండేటువంటి బ్రహ్మగారు స్వయం అభూత్, ఇతరాపేక్ష లేకుండా కేవలం పరమాత్మ సంకల్ప మాత్రంతో పుట్టుకొచ్చాడు. బ్రహ్మగారు పరమాత్మ నాభి పద్మం నుండి మొలిచారు. తస్య నాభేరభూత్ పద్మం సహస్రార్కోరుదీధితి సర్వజీవనికాయౌకః యత్ర స్వయమభూత్ స్వరాట్. సోనువిష్టో భగవతా యశ్చేతే సలిలాశయే లోకసంస్థాం యథాపూర్వం నిర్మమే సంస్థయా స్వయా. సహ అనువిష్టో భగవత. ఈ బ్రహ్మగారు ఏం చేయాలి అని మొదట్లో సందేహించి తపస్సు చేశాడు. 100 సంవత్సరాల పాటు క్రియారూపంగాను 100 సంవత్సరాల పాటు మానసికమైనటువంటి తపస్సును చేశాడు. చేసిన తర్వాత పరమాత్మ ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనటువంటి పరమాత్మ సృష్టి చేయమని, సృష్టి చేయడానికి ఇది విధానమని ఆదేశాన్ని ఇచ్చాడు. సోనువిష్టో భగవత. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు లేదా భగవంతుడు ఎక్కడున్నాడు? యశ్చేతే సలిలాశయే. ఈ పద్మం మొలిచినటువంటి నీళ్లలోనే ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా పడుకునున్నాడు. పడుకున్నటువంటి ఆయన చెప్పినట్లుగా బ్రహ్మగారు సృష్టి చేయటం అనేది ప్రారంభించాడు. లోక సంస్థాం యథాపూర్వం నిర్మమే సంస్థయా స్వయా. ఈ లోకాలన్నిటినీ ఏ క్రమంలో ఇంతకుముందు ఉండేవో అదే క్రమంలో మళ్ళీ సృష్టి చేయటం ప్రారంభించాడు. ఈ లోకాలన్నిటికీ ఏ విధానం అనేది ఇంతకుముందు ఉండేదో అదే విధానాన్ని మళ్ళీ అనుసరించి సృష్టి చేశాడు. లోక సంస్థాం యథాపూర్వం నిర్మమే సంస్థయా స్వయా. ఇంతకుముందు సృష్టిలో దేనికి ఏ నామ ఏ రూపం ఉండేదో, ఏ పేరు ఏ ఆకృతి ఉండేదో, ఈ సృష్టిలో కూడా దానికి అదే పేరు అదే ఆకృతి అని వచ్చేటట్లుగా జాగ్రత్తగా, ఇంతకుముందు సృష్టి వేరైతే ఇప్పుడు సృష్టి వేరైతే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని వేటిని రానివ్వకుండా ఎంత మార్పు కావాలో అంత మార్పు మాత్రమే చేసి అంతకంటే ఎక్కువ మార్పులు చేయకుండా జాగ్రత్తగా సృష్టి చేశాడు. లోక సంస్థాం యథాపూర్వం నిర్మమే సంస్థయా స్వయా. ఆ సృష్టి చేయటంలో ప్రారంభంలో ఏం చేశాడు ఆయన? ససర్జ ఛాయయా అవిద్యాం పంచపర్వాణమగ్రత తామిశ్రం అంధతామిశ్రం తమో మోహో మహాతమః అనే తీరులో ముందు అవిద్యాత్మకమైనటువంటి 5 క్లేశాలను సృష్టి చేశాడు. ససర్జ ముందు సృష్టి చేయటంలో ఛాయయ తన యొక్క కాంతితో లేదా తన యొక్క ఛాయతో అవిద్యను సృష్టి చేశాడు. ఆ అవిద్యకు 5 పర్వలున్నాయి. అవిద్య అస్మిత అనేటువంటి తీరులో 5 పర్వలున్నాయి. రాగద్వేష అభినివేశాలు అనేటువంటి పర్వలు. ఆ పర్వలన్నిటికీ తామిశ్రం అంధతామిశ్రం తమః మోహ మహాతమః అని పేర్లున్నాయి. ఆ పేర్లతో ఉండేటువంటి అవిద్యను మొదలు సృష్టి చేశాడు అని మహర్షి గారు చెప్తున్నారు. చెప్పటం అనేది ఇంతకు ముందే వీటి గురించి విస్తారంగా చెప్పుకున్నాము అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంతవరకైతే చాలా విస్తృతంగా ఎక్కువ అధ్యాయాలలో ఈ సృష్టిని మొత్తాన్ని మనం తెలుసుకున్నాము. తెలుసుకున్న తరువాత విససర్జాత్మనః కాయం నాభినందం తమోమయం జగృహుర్యక్షరక్షాంసి రాత్రిం క్షుత్రిట్ సముద్భవాం అనే తీరులో పైన తెలుసుకుందాము అని ప్రారంభిస్తున్నారు. ఆయనకు ఆ శరీరం మీద పెద్దగా ఇష్టం లేకపోయింది. అదేంటి మొదలు ఈ అవిద్యను సృష్టి చేశానేమిటి అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత సనకాది మహర్షుల్ని నారదాదుల్ని అందరినీ సృష్టి చేసిన తర్వాత కూడా ఈ శరీరం మనకు వద్దు అని అనుకుని ఆ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విససర్జ ఆత్మనః కాయం.
తన యొక్క శరీరాన్ని ఇలాంటి అవిద్యా సృష్టిని, అవిద్యా ప్రధానమైనటువంటి సృష్టిని చేసినటువంటి తన శరీరాన్ని విససర్జ, విడిచిపెట్టేశాడు. ఆత్మనః కాయం, తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే నాభినందన్, ఇదేమీ ఈ సృష్టి ఏం బాగాలేదు, ఈ సృష్టి మంచి చేయటానికి ప్రారంభించిన సృష్టి, ఎందుకు వచ్చిందో ఇందులో అవిద్య ముందుకొచ్చేసింది. ఎందుకంటే సృష్టికి కారణంలో జీవుల తాలూకు అదృష్టం ఒకటి కారణంగా ఉంది కదా. ఆ జీవుల అదృష్టానికి ఫలితంగా లేదా ఆ అదృష్టాన్ని వాళ్ళు అనుభవించవలసినటువంటి తీరుకు చిహ్నంగా అవిద్య అనేది ముందుకొచ్చేసేసింది. దాన్ని ఏం చేయలేకపోయాము, కానీ నాకు మాత్రం ఇష్టం లేదు అని అనుకుని ఈ తమోమయమైనటువంటి అవిద్యామయమైనటువంటి సృష్టిని చేసిన తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు అని సుమారుగా ఇంతవరకు భాగం కూడా తెలిసిందే కదా. విససర్జ ఆత్మనఃకాయం నాభినందము స్తమోమయం. అప్పుడు ఆ శరీరాన్ని జగృహుర్ యక్ష రక్షాంసి, బ్రహ్మగారు విడిచిపెట్టినటువంటి ఆ అవిద్యామయమైన శరీరాన్ని యక్షులు రాక్షసులు వీళ్ళిద్దరూ జగృహు తీసుకున్నారు. జగృహు యక్ష రక్షాంసి. ఈ శరీరం, బ్రహ్మగారి శరీరం రాత్రితో సమానంగా చీకటి యొక్క చిహ్నాలను కలిగి ఉండేటువంటి శరీరం. రాత్రి ఎలాగైతే చీకటిమయంగా ఉంటుందో అలాగే ఈ శరీరం కూడా చీకటితో నిండినట్లుగా జ్ఞానం ప్రధానంగా ఉండదు. అలాంటి శరీరాన్ని యక్షులు రాక్షసులు వీళ్ళిద్దరూ తీసేసుకున్నారు. జగృహు యక్ష రక్షాంసి రాత్రిం క్షుత్రుట్ సముద్భవాం. ఈ దేహంలో ప్రధానంగా ఉండేది క్షుత్ అంటే ఆకలి, త్రుట్ అంటే దాహం. ఆకలి దప్పిక ఈ రెండే ప్రధానంగా ఉంటాయి. ఈ ఆకలి దప్పికలను పుట్టించటం కోసమే ఈ శరీరం ఎక్కువగా పనికొస్తుంది. అలాంటి శరీరాన్ని యక్షులు రాక్షసులు తీసేసుకున్నారు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. విససర్జాత్మనఃకాయం నాభినందం స్తమోమయం జగృహుర్ యక్ష రక్షాంసి రాత్రిం క్షుత్రుట్ సముద్భవాం అనే ఈ శ్లోకంలో. ఈ యక్షరాక్షసులు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ యొక్క ఉత్పత్తిని గురించి చెప్పుకోలేదు కదా అని అంటే పై శ్లోకంలో చెప్తూనే పైకి విషయం చెప్తున్నారు. క్షుత్రుభ్యాం ఉపసృష్టాస్తే తం జగ్ధుమభిదద్రువు మారక్షతైనం జక్షధ్వం ఇత్యూచు క్షుత్రుడర్థితా అనే శ్లోకంలో. బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడే వీళ్ళకి ఆకలి దప్పికల్ని కలిపి సృష్టి చేశారు. క్షుత్రుభ్యాం ఉపసృష్టా. ఆయన సృష్టిని ముందుకు తీసుకువెళ్ళటానికి కేవలం ప్రజాపతులకు మాత్రమే బాధ్యతలను ఒప్పగించి ఊరుకోలేదు. ఆయన కూడా సృష్టిలో కొంచెం ముందడుగు వేద్దామని అనుకున్నారు. అనుకుని డైవర్సిటీ కోసం యక్షుల్ని రాక్షసుల్ని సృష్టి చేశారు. యక్షరాక్షస సృష్టి విధానం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సృష్టి చేసేటప్పుడు మాత్రం వాళ్ళకి ఆకలి దెప్పుకలు ఎక్కువగా ఇచ్చారు. ఆ ఆకలి దెప్పికలు ఎక్కువగా ఉండటంతో క్షుత్రుభ్యాం ఉపసృష్టాస్తే తం జగ్ధుం అభిదుద్రువు. తల్లి దగ్గరికి పిల్లలు పాలకు వెళ్ళినట్లుగా, తల్లి దగ్గర పాలు తాగటానికి వెళ్ళినట్లుగా ఈ ఆకలి దప్పికలతో పుట్టినటువంటి యక్షులు రాక్షసులు ఆ బ్రహ్మగారిని తినటానికి వెళ్ళారు. ఆకలి చాలా తీవ్రంగా ఉంది, స్వభావం కూడా అవిద్యామయమైనటువంటి స్వభావం, తమోమయమైనటువంటి స్వభావం అవటం వల్ల వాళ్ళు బ్రహ్మగారినే తినాలి అని వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళలో 2 గ్రూపులుగా చీలిపోయారు అందరూ. ఆ గ్రూపుల్లో కొంతమంది మా రక్షతైనం అని అరుచుకుంటూ వెళ్ళారు. ఈయన్ని వదిలిపెట్టకూడదు, మనకు ఎదురుకుండా ఉండేటువంటి ఒకే ఒక ఆహారం ఈయన్ని తినవలసిందే అని కొంతమంది అరుచుకుంటూ వెళ్ళారు. కొంతమంది ఈయన్ని వదిలిపెట్టద్దు అనే మాట అక్కర్లేదు, జక్షత ఈయన్ని తినేద్దాం అనే అరుచుకుంటూ వెళ్ళారు. అందరూ ఒకే అభిప్రాయంతో వెళ్ళారు, తినేద్దామని మింగేద్దామనే వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు 2 గ్రూపులుగా చీలిపోయి కొంతమంది మా రక్షతైనం అని అరిచారు, కొంతమంది ఏనం జక్షధ్వం అని అరిచారు. మా జక్షతైనం జక్షధ్వం ఇత్యూచు అరుచుకుంటూ వెళ్ళారు. క్షుత్రుడర్థితా. ఆకలి దెప్పికలు చాలా తీవ్రంగా ఉండటంతో ఆ బాధ పడలేక
తమను కన్నటువంటి తండ్రి అయిన బ్రహ్మగారినే తినటానికి పరిగెత్తారు. పరిగెత్తిన వాళ్ళని చూసి బ్రహ్మగారు కాస్తంత భయపడ్డారు. భయపడి దేవస్థానాహ సంవిఘ్న మామాం జక్షత రక్షత అహోమే యక్షరక్షాంసి ప్రజా యూయం బభూవిథ అని అన్నారు. వాళ్ళు తినటానికి మీదకొస్తుంటే ఈయన భయపడ్డారు. దేవః తానాహ సంవిఘ్న భయపడ్డాడు ఆయన. భయపడి తానాహ వాళ్ళని అన్నాడు, మామాం జక్షత, నన్ను తింటే మీకేం వస్తుందిరా? నన్ను తింటే ఒకవేళ ఈరోజు ఆహారం సరిపోవచ్చు, రేపటికి ఏం చేస్తారు? అందువల్ల మీకు ఆహారాన్ని సృష్టి చేయవలసిన వాడిని కూడా నేనే కాబట్టి రక్షత, నన్ను రక్షించుకోండి. నన్ను గనక రక్షిస్తే మీకు రేపటి ఆహారాన్ని కూడా నేను చూసి పెడతాను. నన్ను తినేస్తే మీకు ఈరోజు ఆహారం పూర్తవుతుంది, రేపు మీరు ఆకలితో బాధపడవలసే ఉంటుంది. కాబట్టి లాజికల్గా ఆలోచిస్తే నన్ను తినటం అనేది మీకు లాభదాయకం కాదు. కాబట్టి మామాం జక్షత రక్షత. అయితే మీరు నా పిల్లలు, మీరు నన్ను తినడానికి వచ్చారు అనేటువంటి కోపం నాకేం లేదు. కాబట్టి మీలో ఎవరైతే మా రక్షతైనం అని అరిచారో వాళ్ళందరికీ రాక్షసులు లేదా రక్షాంసి అని పేరు పెడుతున్నాను. ఆ జాతికి ఆ పేరు వచ్చేసినట్లే. ఎవరైతే జక్షత అని అరిచారో, తినండి అని అరిచారో వాళ్ళకి యక్షులు అని పేరు పెడుతున్నాను. అహోమే యక్ష రక్షాంసి ప్రజాహ. మీకు పేర్లు పెట్టడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రజాహ యూయం బభూవిథ. మీరు నా పిల్లలు కాబట్టి మీరు నన్ను తినాలనుకున్నా సరే నేను మిమ్మల్ని చేసేదేమీ లేదు అని వాళ్ళకి పేర్లు పెట్టాడు. దేవస్థానాహ సంవిఘ్నో మామాం జక్షత రక్షత అహోమే యక్షరక్షాంసి ప్రజా యూయం బభూవిథ అని చేశాడు. దేవతా ప్రభయాయాః దివ్యన్ ప్రముఖతో సృజత్ తే ఆహార్షుర్దేవయంతః విసృష్టాం తాం ప్రభాం అహః అని ఈ బ్రహ్మగారు ఈ సృష్టి చేసేటప్పుడు కొంచెం తేజస్సుతో కనిపించారు. బ్రహ్మగారి ఈ తేజస్సుని దేవతలందరూ కూడా వెంటనే సంగ్రహించేసుకున్నారు. బ్రహ్మగారు విడిచిపెట్టినటువంటి తమోమయమైన శరీరాన్ని యక్షరాక్షసులు తీసుకున్నట్లుగా బ్రహ్మగారు ప్రదర్శించినటువంటి ఈ తేజస్సుని దేవతలందరూ వెంటనే లాగేసుకున్నారు. దేవతాః ప్రభయా యాయాః దివ్యన్ ప్రముఖతః అసృజత్. ఈయన సృష్టి చేసేటప్పుడు దేవతలను కూడా కొంతమందిని సృష్టి చేశారు కదా. ఆ దేవతలందరూ కూడా అసలే వెలిగిపోతూ ఉన్నారు కదా. ఆ వెలిగిపోతున్నటువంటి దేవతలందరూ కూడా తే ఆహారుషు దేవయంతః విసృష్టాం తాం ప్రభాం అహః. వాళ్ళు ప్రజాపతి గారి బ్రహ్మగారి తాలూకు ఈ ప్రభని లేదా ఈ వెలుగుని వెంటనే తీసేసుకున్నారు. వాళ్ళు తీసుకున్నటువంటి ఆ వెలుగు పగలు కింద మారింది. పగలు కింద అది మారింది. యక్షులు రాక్షసులు తీసుకున్నటువంటి అవిద్య లేదా చీకటి రాత్రిగా మారింది కదా. దేవతలు తీసుకున్నటువంటి ఈ వెలుగు పగలుగా మారిపోయింది అని మహర్షి గారు చెప్తున్నారు. దేవః అదేవాన్ జఘనతః సృజతిస్మాత్ అతిలోలుపాన్ తయేనం లోలుపతయా మైథునాయ అభిపేదిరే అని పైన ఇంకా కూడా సృష్టి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంతవరకు అయితే యక్షులు రాక్షసులు వీళ్ళ తాలూకు సృష్టి, వాళ్ళు ప్రధానంగా ఆకలి దప్పికలతో పుట్టడం, ఆకలి దప్పికలతో పుట్టినటువంటి వాళ్ళు ఏమీ ఆలోచించకుండా ఆకలి దప్పికలను తీర్చుకోవటం అనేటువంటి పనిలో ఉండటం, దానికి భిన్నంగా ప్రవర్తించేటువంటి దేవతలు బ్రహ్మగారిలో ఉండేటువంటి తేజస్సును వెలుగును పగలును ఈ భాగాన్ని తీసుకోవటం, తెలివి ఆలోచన ఇలాంటి వాటిని సంగ్రహించటం అనేటువంటి మార్పు ఈ సృష్టిలో జరిగింది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. చెప్పటం కోసం తక్కువైతే చెప్పినట్లు అనిపిస్తోంది, కానీ గుర్తు చేసిన వృత్తాంతం చాలా ఎక్కువగా ఉంది. ఆ గుర్తు చేయవలసినటువంటి సందర్భంలో విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకు విలువ చాలానే ఉంది. ఈ సృష్టి ప్రక్రియ అంతా కూడా చాలా గందరగోళంగా ఉంటుంది, అంతా అవ్యక్తంగా ఉంటుంది, స్పష్టంగా అర్థమైనట్లు ఉండదు అనేటువంటి అంశానికి చాలా ప్రాధాన్యం ఉంది. వాటన్నిటికంటే కూడా ఈ సృష్టి ప్రక్రియ మొత్తంగా
మనల్ని వినేవాళ్ళందరినీ కూడా ఆ పరమాత్మ దగ్గరకు చేరుస్తోంది అనేటువంటి అంశం అతి ముఖ్యంగా ఉంది. ఈ సృష్టి ప్రక్రియ పరమాత్మ దగ్గరకు చేరుస్తోంది కాబట్టే దీన్ని కేవలం పరమాత్మను గురించే మాట్లాడుకునేటువంటి మహానుభావులు విదురుడు, మైత్రేయుడు మొదలైన వాళ్ళు, లేదా సూతుడు, శౌనకుడు మొదలైనటువంటి వాళ్ళు, లేదా పరీక్షిత్తు గారు, శుకుడు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకోవటంలో పరమాత్మను చేరటానికి వీలుగా ఎన్ని అంశాలను తెలుసుకోవాలనే వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఎంతైనా సరే వినటానికి సంసిద్ధంగా ఉంటున్నారు. కాబట్టి మనం కూడా ఆ పరమాత్మను చేర్చేటువంటి ఈ సృష్టి ప్రక్రియను కాస్తంత అవ్యక్తంగా ఉన్నా సరే, కొంచెం అస్పష్టంగా, కొంచెం అంతరార్థాలు ఎక్కువగా నిండి ఉన్నట్లుగా ఉన్నా సరే జాగ్రత్తగా విని చేతనైనంత అర్థం చేసుకుని మిగతా అంతా కూడా ఈ సృష్టి ప్రక్రియను పరమాత్మను తెలుసుకునేందుకు దారిగా వాడుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. మన చెవులు, మన మనస్సు దానికి తగినట్లుగా మారాలి అని, అలా మార్చమని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 20వ అధ్యాయాన్ని పారాయణ చేసుకోబోతున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే వింశోऽధ్యాయః శౌనక ఉవాచ మహీం ప్రతిష్ఠామధ్యస్య సౌతే స్వాయంభువో మనుః కాన్యన్వతిష్ఠద్వారాణి మార్గాయావరజన్మనాం మహాభాగవతః కృష్ణస్యైకాంతికः సుహృత్ యస్తత్యాజాగ్రజం కృష్ణే సాపత్యమఘవానితి ద్వైపాయనాదనవరో మహిత్వేతస్య దేహజః సర్వాత్మనాశ్రితః కృష్ణం తత్పరాంశ్చాప్యనువ్రతః కిమన్వపృచ్ఛన్మైత్రేయం విరజాస్తీర్థసేవయా ఉపగమ్య కుశావర్తే ఆసీనం తత్వవిత్తమం తయోః సంవదతోః సూత ప్రవృత్తాహ్యమలాః కథాః ఆపో గాంగా ఇవాఘఘ్రీః హరేః పాదాంబుజాశ్రయాః తానః కీర్తయ భద్రంతే కీర్తన్యోదారకర్మణః రసజ్ఞః కో ను తృప్యేత హరిలీలామృతం పిబన్ ఏవముగ్రశ్రవాః పృష్టః ఋషిభిర్నైమిషాయనైః భగవత్యర్పితాధ్యాత్మః తానాః శ్రూయతామితి
सूत उवाच सूत उवाच हरेर्धृतक्रोडतनो स्वमायया हरेर्धृतक्रोडतनो स्वमायया निशम्य गोरुद्धरणं रसातलात् निशम्य गोरुद्धरणं रसातलात् लीलां हिरण्याक्षमवज्ञया हतम् लीलां हिरण्याक्षमवज्ञया हतम् सञ्जातहर्षो मुनिमाहभारतः सञ्जातहर्षो मुनिमाहभारतः विदुर उवाच विदुर उवाच प्रजापतिपतिः सृष्ट्वा प्रजापतिपतिः सृष्ट्वा प्रजासर्गे प्रजापतीन् प्रजासर्गे प्रजापतीन् किमारभत मे ब्रह्मन् किमारभत मे ब्रह्मन् प्रब्रूह्यव्यक्तमार्गवित् प्रब्रूह्य व्यक्तमार्गवित् ये मरीच्यादयो विप्रा ये मरीच्यादयो विप्राः यस्तु स्वायम्भुवो मनुः यस्तु स्वायम्भुवो मनुः ते वै ब्रह्मण आदेशात् ते वै ब्रह्मण आदेशात् कथमेतदभावयन् कथमेतदभावयन् सद्वितीयाः किमसृजन् सद्वितीयाः किमसृजन् स्वतन्त्रा उत कर्मसु स्वतन्त्रा उत कर्मसु आहोस्वित्संहताः सर्वे आहोस्वित्संहताः सर्वे इदं स्म समकल्पयन् इदं स्म समकल्पयन् मैत्रेय उवाच मैत्रेय उवाच दैवेन दुर्वितर्क्येण दैवेन दुर्वितर्क्येण परेणानिमिषेण च परेणानिमिषेण च जातक्षोभात् भगवतो जातक्षोभात् भगवतो महानासीत् गुणत्रयात् महानासीत् गुणत्रयात् रजः प्रधानान् महतः रजः प्रधानान् महतः त्रिलिङ्गो दैव चोदितात् त्रिलिङ्गो दैव चोदितात् जातः ससर्ज भूतादिः जातः ससर्ज भूतादिः वियदादीनि पञ्चशः वियदादीनि पञ्चशः तानि चैकैकशस्रष्टुम् तानि चैकैकशस्रष्टुम् असमर्थानि भौतिकम् असमर्थानि भौतिकम् संहत्य दैव योगेन संहत्य दैव योगेन हैममण्डमवासृजन् हैममण्डमवासृजन् शोषयिष्टब्धिसलिले शोषयिष्टाब्धिसलिले आण्डकोशो निरात्मकः आण्डकोशो निरात्मकः साग्रं वै वर्षसाहस्रम् साग्रं वै वर्षसाहस्रम् अन्ववात्सीत्तमीश्वरः अन्ववात्सीत्तमीश्वरः तस्य नाभेरभूत्पद्मम् तस्य नाभेरभूत्पद्मम् सहस्रार्कोरुदीधिति सहस्रार्कोरुदीधिति सर्वजीवनिकायौको सर्वजीवनिकायौको यत्र स्वयमभूत् स्वराट् यत्र स्वयमभूत् स्वराट् सोऽनुविष्टो भगवता सोऽनुविष्टो भगवता यस्येते सलिलाशये यस्येते सलिलाशये लोकसंस्थां यथा पूर्वम् लोकसंस्थां यथा पूर्वम् निर्ममे संस्थया स्वया निर्ममे संस्थया स्वया ससर्ज छायया विद्याम् ससर्ज
యా విద్యా పంచపర్వాణమగ్రతః పంచపర్వాణమగ్రతః తామిశ్రమంథతామిశ్రం తామిశ్రమంథతామిశ్రం తమో మోహో మహాతమః తమో మోహో మహాతమః విససర్జాత్మనః కాయం విససర్జాత్మనః కాయం నాభినందం స్తమోమయం నాభినందం స్తమోమయం జగృహుర్యక్ష రక్షాంసి జగృహుర్యక్ష రక్షాంసి రాత్రిం క్షుత్రుత్సముద్భవాం రాత్రిం క్షుత్రుట్సముద్భవాం క్షుత్రుభ్యాముపసృష్టాస్తే క్షుత్రుడ్భ్యాముపసృష్టాస్తే తం జగ్ధుమభిదుద్రువుః తం జగ్ధుమభిదుద్రువుః మా రక్షతైనం జక్షధ్వం మా రక్షతైనం జక్షధ్వం ఇత్యూచుః క్షుత్రుడర్దితాః ఇత్యూచుః క్షుత్రుడర్దితాః దేవస్తారాః సంవిఘ్నో దేవస్థానాః సంవిఘ్నో మాం జక్షత రక్షత మామాం జక్షత రక్షత అహో మే యక్ష రక్షాంసి అహో మే యక్ష రక్షాంసి ప్రజాయూయం బభూవిథ ప్రజాయూయం బభూవిథ దేవతాః ప్రభయాయాయాః దేవతాః ప్రభయాయాయాః దీవ్యన్ ప్రముఖతో సృజత్ దివ్యన్ ప్రముఖతో సృజత్ తే ఆహర్షుర్దేవయంతో తే అహార్షుర్దేవయంతో తే ఆహర్షుర్దేవయంతో తే అహార్షుర్దేవయంతో విసృష్టాంతాం ప్రభామహః విసృష్టాం తాం ప్రభామహః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే వింశాధ్యాయే వింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో మనం సంపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం సమష్టిగా క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.